మా చిన్ని తోటలో రెండే 2 పచ్చిమిరపకాయ మొక్కలు వేసాము. అవిగో చాలా పెద్ద మొక్కలు అయిపోయాయి. ఎన్ని పచ్చిమిరపకాయలు వస్తున్నాయంటే మేము కూరల్లో ఇంకా బయట నుంచి తెచ్చుకోవడమే మానేసాం. చాలా రోజుల నుంచి ఇవే యూజ్ చేస్తున్నాము. చాలా చాలా బాగా కాస్తున్నాయి. కోస్తున్న కొలది పూత అలా వస్తూనే ఉంది, కాయలు అలా తయారవుతూనే ఉన్నాయి. చాలా బాగుంది. ఎప్పటికప్పుడు మేము కర్రీ చేసుకునేటప్పుడు తీసుకుని వేసుకుంటున్నాం ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇగో ఇక్కడ ఇషాన్ మాత్రం నేను కోస్తాను ఈసారి అని వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బాగా. సో వాడు ఇక్కడ ప్లేట్ తెచ్చి వాడే కోసేస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను, వాడికి చూపిస్తున్నాను, లేదంటే చిన్న చిన్నవి కోసేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ ముదిరినవి బాగా పెద్దవి ఉన్నాయి, అవి కోయమంటే వాడికి ఏది కనిపిస్తే అవి కోసేస్తున్నాడని నేను అక్కడ నించున్నాను కాసేపు. సో వాడికి చెప్తూ ఉంటే నెమ్మదిగా వాడు కోస్తున్నాడు. ఇవి కొంచెమే, ఆల్రెడీ మార్నింగ్ ఇంకా చాలా కోసేసాము. ఇవి కాకుండా చిక్కుడుకాయలు అవి కూడా ఉన్నాయి, చూద్దాం.